హాయ్ అండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇదేంటంటే మేము కుంకుమార్చన అది చేసామన్నమాట. కుంకుమార్చన రోజు అమ్మవారిని అలా అలంకరించి అమ్మవారికి చేసి ఇక్కడ ఉంచామన్నమాట. అమ్మవారు అయితే లలిత సహస్రనామాలు అవి చదువుకుంటూ కుంకుమార్చన చేయించుకున్నాము. అందరం కూడా కుంకుమార్చన చేసామన్నమాట. చాలా బాగా అనిపించిందండి. ఇంతమంది మీ కుంకుమార్చన ఇలా చేయడం ప్రతిసారి ఇలాగే ఉంటుంది. పోయినసారి రెడ్ అండ్ గ్రీన్ బార్డర్లో కట్టుకున్నాము. ఈసారి గ్రీన్ అండ్ రెడ్ ఎల్లో అట్లా అనుకున్నాం అనమాట. ఇదైతే ఇలా కుంకుమార్చన అయితే ఇలా జరిగిందండి. చాలా బాగా అనిపించింది. కాలనీ అందరము మెంబర్స్ అనమాట, అందరు కూడా కూర్చొని ఇలా అయితే కుంకుమార్చన అయిన తర్వాత సాయంత్రం వచ్చేసి అందరం కలిసి హారతి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హారతి చేద్దాము అని చెప్పేసి అనుకొని హారతులు అయితే తీసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించిందండి. ఇది కూడా హారతులు చూడండి. మేము అసలు అట్లా అనుకున్నాము, కానీ నిజంగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే గణపతి దగ్గర ఎప్పుడైనా ఇలాగే చేస్తాము. కాకపోతే హారతులు మనిషికి ఒక రకంగా తీసుకొచ్చాము. హారతులు అయితే చాలా బాగా అనిపించాయి. ఇలా హారతులు ఇచ్చి ఒక్కొక్కరము ఒక్కొక్క రకంగా హారతులండి. సాయంత్రం అనమాట, ఇది కుంకుమార్చన రోజు సాయంత్రం. చాలా బాగా అనిపించిందండి. అందరం అనుకున్నట్టుగా తీసుకొచ్చాము. అందరు ప్రసాదం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా 9 రకాలు ప్రసాదం అనుకున్నాము. నైవేద్యంకి గణపతి దగ్గర 9 నైవేద్యాలు 9 దీపాలు అనుకున్నాము. ఇంకా ఎక్కువ చాలామంది వచ్చేసరికి సరేలే అని ఇలా అయితే చాలా బాగా అనిపించిందండి. అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేసుకుని వచ్చారనమాట. ఇదైతే హారతి చాలా బాగుంది. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా ఇదంతా అక్కడే అండి. ఓకేనండి, ఇలా అయితే ఉంది గణపతి రోజు కుంకుమార్చన రోజు అనమాట ఇది. ఓకేనండి, బాయ్.